ఈరోజు జొన్నలతో కిచిడి చేస్తున్నామండి. అంటే ఇది ఈ మధ్య చాలామంది చేస్తున్నారు. సో మేము కూడా ఒకసారి ట్రై చేద్దాము అనిపించింది. జొన్నలతో మిల్లెట్ కిచిడి అనుకోవచ్చు. సో జొన్నలు. సో దీనికి కావాల్సింది ఏంటంటే 1 గ్లాస్ ఆఫ్ జొన్నలు తీసుకుంటే 1/2 గ్లాస్ ఆఫ్ పెసరపప్పు, అంతే ఈక్వలెంట్గా 1/2 గ్లాస్ ఆఫ్ గ్రౌండ్ నట్స్, హాఫ్ లేకపోతే పావు కప్పు వేసుకున్నా ఓకే. అది మీ టేస్ట్కి తగ్గట్టు చూసుకోండి. అండ్ నెక్స్ట్ దీనికి కావాల్సింది టొమాటో, ఆనియన్, పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు, కొంచెం కొబ్బరి. యాక్చువల్లీ పచ్చి కొబ్బరి కావాలి. పచ్చి కొబ్బరి ముక్కలు ఉన్నా పర్వాలేదు, బట్ నా దగ్గర డ్రై కోకోనట్ ఉంది, దాన్ని కొంచెం నేను సోక్ చేసేసాను. అండ్ ఇక్కడ పచ్చిమిర్చి కూడా, ఇది కారం మిర్చి కాదు, మామూలు మిర్చి ఉంది, కానీ మీరు కారం మిర్చి వేసుకోండి. నేను దీంతో పాటు అడిషనల్గా కొంచెం ఎండు మిరపకాయలు కూడా వేస్తున్నాను. సో ఫస్ట్ ఏం చేయాలంటే ఈ జొన్నలు 1 కప్ ఆఫ్ జొన్నలు, 1 గ్లాస్ ఆఫ్ జొన్నల్ని ఫస్ట్ మిక్సీ చేసుకోవాలి. అంటే మరీ మెత్తగా పౌడర్ కాదు, అలాని మరీ లావుగా కాదు, కొంచెం నూకలాగా చేసుకోవాలన్నమాట. సో ఫస్ట్ ఈ పని చేద్దాం. ఇదిగోండి, ఇది కట్ చేయలేదు. ఇదిగోండి, ఇలా జొన్నలు మిక్సీకి వేసుకోగానే ఇలాగా కొంచెం రవ్వలాగా అయింది. ఇప్పుడు ఇదంతా ఇవన్నిటినీ ఒకేసారి కుక్కర్లో వేసేసుకున్నాము. కుక్కర్లో అంటే 1 గ్లాస్ జొన్నలు, 1/2 గ్లాస్ పెసరపప్పు, ఇది నేను వాష్ చేసి కడిగేసుకున్నాను. కడిగేసి ఇందులో వేసేసుకున్నాం కుక్కర్లో. అలాగే కుక్కర్లో అన్నీ ఇప్పుడు మనం కట్ చేసుకున్న ఆనియన్, పచ్చిమిర్చి, టొమాటో, గ్రౌండ్ నట్స్ అన్నీ వేసేసి కిచిడీ లాగా అన్నీ వేసేసుకున్నాం. ఆనియన్, టొమాటో, పచ్చిమిర్చి, కొత్తిమీర, పుదీనా ఉంటే పుదీనా కూడా వేసుకోండి, కరివేపాకు, పుదీనా, గ్రౌండ్ నట్స్ అన్నీ ఒకేసారి వేసేసుకోవచ్చు. కొంచెం పసుపు, ఉప్పు, కారం వేయొద్దులేండి, ఎండుమిర్చి వీలైతే ఎండుమిర్చి వేసుకోవచ్చు. దీనికి సరిపడినంత ఉప్పు కొద్దిగా వేసుకుంటాను, తర్వాత చెక్ చేసుకొని మళ్ళీ వేసుకోవచ్చు. ఉప్పు, నేను కొంచెం హిమాలయన్ పింక్ సాల్ట్ కూడా వేస్తున్నాను. దానివల్ల ఏం లేదు, టేస్ట్ అడిషనల్ ఏం కాదండి. హిమాలయన్ పింక్ సాల్ట్లో కొన్ని సాల్ట్స్ ఉంటాయి, మెగ్నీషియము, పొటాషియము, సోడియము, ఇవన్నీ మనకి బాడీలో సాల్ట్ డెఫిషియన్సీ ఉంటే ఇది కాంపన్సేట్ చేస్తుంది అని అంటారు. సో అందుకనే నేను వేసాను కొంచెం లైట్గా. అండ్ జీలకర్ర, పసుపు, జీలకర్ర, అండ్ కొబ్బరి యాక్చువల్లీ ముక్కలు వేసుకుంటారు, కానీ నేను ఇది యాజ్ ఇట్ ఈజ్ ఇలాగే వేసేస్తున్నాను. కొద్దిగా కొబ్బరి, పచ్చి కొబ్బరి ఉంటే వేసుకోండి, బట్ నేను ఇది వేసాను. సో దీనికి ఇప్పుడు ఏం చేయాలంటే 1 గ్లాస్ జొన్నలు వేసాం కాబట్టి ఈజీగా 4 గ్లాసెస్ ఆఫ్ వాటర్ అయితే పడుతుంది. కొంచెం 1 గ్లాస్ ఎక్స్ట్రా వేసుకున్నా మనకి ఏం నష్టం లేదు, తక్కువ అయితేనే బాగుండదు, ఎక్కువ అయినా ఏం ప్రాబ్లం లేదు. సో 1 గ్లాస్ జొన్నలు వేసాను కాబట్టి 4 గ్లాసెస్ ఆఫ్ వాటర్, 4 లేదా 5 అయినా వేయచ్చు. ఇది ఈ మధ్య చాలామంది చేస్తున్నారండి, ఇది ఏం పెద్ద కొత్త వంట ఏం కాదు, అందరూ చేసిందే. ఈసారి కొంచెం ట్రై చేద్దాం మేము కూడా. అసలు ఇప్పుడు దాకా టేస్ట్ చేయలేదు, మేము కూడా ఫస్ట్ టైమే, చూడాలి ఎలా ఉంటుందో. టేస్ట్ చేసిన తర్వాత తెలుస్తుంది, తిని మీకు చెప్తాను ఎలా ఉందో. కొంచెం కలిపేసుకొని కొద్దిగా ఆయిల్ కూడా పైన ఒక 2-3 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ కూడా వేసేసి దీన్ని కుక్కర్ మీద పెట్టి ఈజీగా ఒక 4 to 5 విజిల్స్ రావాలి. బాగా మెత్తగా ఉడికిపోవాలి, కిచిడీ లాగా మెత్తగా ఉడికితే. ఎందుకంటే జొన్నలు కొంచెం టైం పడుతుంది ఉడకడానికి, అంత ఈజీగా ఉడకదు. జొన్నలు కొంచెం బాగా మెత్తగానే ఉడికించుకున్నాం, 4-5 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకున్నాం. నేను 1-2 ఎండుమిర్చి కూడా వేస్తున్నానండి, ఎందుకంటే కారము మా పచ్చిమిర్చి, లావు పచ్చిమిర్చి దొరికింది మాకు. సో అది కారం ఉండదని 1-2 ఎండుమిర్చి వేస్తున్నాను కారం కోసం. మీరు ఉట్టి కారం పచ్చిమిరపకాయలు ఉంటే అదే వేసుకోండి, కారం పొడి మాత్రం వేయకండి. ఇప్పుడు ఇది క్లోజ్ చేసేసి స్టవ్ మీద ఒక 4-5 విజిల్స్ వచ్చే వరకు పెట్టేద్దాము. విజిల్స్ వచ్చిన తర్వాత నెక్స్ట్ ఏం ప్రాసెస్ చేయాలో చూద్దాం, బాగా మెత్తగా ఉడికిన తర్వాత. ఇదిగోండి, ఇది బాగా ఉడికిపోయింది. అంటే యాక్చువల్లీ ఇది ఉడికినప్పుడు కొంచెం కింద గట్టిగా ఉంటుందండి, దాన్ని కొంచెం బాగా మీరు స్పూన్తోనే ఇలాగా మెత్తగా చేసుకోవడం, లేదా పప్పు కవ్వం ఉంటుంది కదా, దాంతో కొంచెం ఇలాగా ఎనిపేశారు అంటే కూడా కొంచెం ఇలా లమ్స్ ఫామ్ అవ్వకుండా, లమ్స్ ఒకవేళ ఫామ్ అయినా దీంతో మీరు ఇలా గరిటతో కొంచెం మిక్స్ చేసేసారంటే అయిపోతుంది. చూసారా, ఇలాగా కొంచెం వాటరీగా ఉన్నా కూడా ఏం ప్రాబ్లం లేదు.
ఇప్పుడు మళ్ళీ మనం దీనికి పోపు వేస్తాము. సో పోపు వేసి మళ్ళీ ఒక్క నిమిషం పొయ్యి మీద పెట్టినప్పుడు కొంచెం గట్టిపడిపోతుంది. ఇది అయిన తర్వాత కొద్దిగా మిరియాల పొడి అండి, కొద్ది కారంకి మిరియాల పొడి కూడా వేసుకోవచ్చు. నెక్స్ట్ దీనికి పోపు రెడీ చేసుకుందాము. ఆయిల్ పెట్టుకొని నేను కొంచెం ఆయిల్ కొద్దిగా నెయ్యి రెండు మిక్స్ చేసుకొని వేసుకుంటున్నాను. లేదా మీరు మొత్తం నెయ్యి వేసుకున్నా కూడా పర్వాలేదు, నేను కొద్దిగా రెండు మిక్స్ చేస్తున్నాను. ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు, లాస్ట్లో ఇంగువ అండ్ ఇంకొంచెం కొద్దిగా టేస్ట్ ఎన్హాన్స్ చేయటానికి నేను కొంచెం జీడిపప్పు, బాదం కూడా వేస్తున్నానండి. ఎందుకంటే మా ఇంట్లో వాళ్ళ ఎక్స్ప్రెషన్స్ చూడలేకపోయాను. జొన్న కిచిడి అనగానే అందరూ ఎక్స్ప్రెషన్స్ చాలా భయంకరంగా ఇచ్చారు. సో నాకు కూడా కొంచెం భయం వేసింది. సో కొంచెం టేస్ట్ ఎన్హాన్స్ చేద్దాము అని చెప్పి కొద్దిగా జీడిపప్పు, బాదం కూడా వేస్తున్నాను. ఉంటే వేసుకోండి, లేదంటే లేదు. కానీ నేను 100% ష్యూర్ ఇది చాలా టేస్టీగానే ఉంటుంది. ఆల్రెడీ నేను ఇంతకు ముందు ఎప్పుడో తిన్నాను, కానీ ఇంట్లో చేయటం చాలా ఇది ఫస్ట్ టైం. హెల్త్కి కూడా చాలా చాలా మంచిది. చాలామంది ఈ మధ్య జొన్న రొట్టెలు చేసుకుంటున్నారు. జొన్న రొట్టెలు చేసుకోవడం రాని వాళ్ళు ఇలా ఇది ట్రై చేయొచ్చు. ఇందులో ఎందుకంటే మనకి ఆల్మోస్ట్ జొన్నలు, గ్రౌండ్ నట్స్ కూడా మంచి ప్రోటీను, ఇందులో ఉన్న ప్రతిదీ కూడా చాలా హెల్త్కి మంచిదే. మూంగ్ దాల్ కూడా వేసాం కదా, పెసరపప్పు, అది కూడా హెల్త్కి చాలా మంచిది. మీకు ఇంకా వీలైతే వేరే వెజిటేబుల్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు, లైక్ క్యారెట్, సొరకాయ, బీన్స్, ఇవన్నీ కూడా యాడ్ చేసుకోవచ్చు. బట్ నేను ఫస్ట్ టైము కొంచెం పిల్లలకి అలవాటు చేద్దామని చేశాను. చెప్తున్నాను కదా, అందరి ఎక్స్ప్రెషన్స్ మారిపోయాయి. సో ఫస్ట్ టైం కొంచెం వాళ్ళకి అలవాటు అయ్యే వరకు ఇప్పుడు సింపుల్గా చేశాను. నెక్స్ట్ టైం నుంచి ఇంకొన్ని వెజిటేబుల్స్ కూడా యాడ్ చేస్తాను. ఇప్పుడు కొంచెము ఇంగువ కూడా వేస్తున్నాను. ఇంగువ వేసుకోండి, మంచి స్మెల్ అండ్ టేస్ట్ కూడా బాగుంటుంది. బస్ ఇప్పుడు ఈ పోపుని ఎత్తి అందులో వేసేయడమే, అయిపోయినట్టే మన జొన్నల కిచిడి. పోపు వేసుకొని బాగా కలిపేసి కొంచెం ఒక్క రౌండ్ పొయ్యి మీద ఒక 2 minutes పొయ్యి మీద పెట్టేసుకుంటే ఏంటంటే, నేను ఇవన్నీ చేసేలోపు కొద్దిగా చల్లగా అయింది, కొద్దిగా వేడివేడిగా తింటే బాగుంటుందని చెప్పి మళ్ళీ ఒక 2 minutes పొయ్యి మీద పెడుతున్నాను పోపు అంతా కలిపేసుకొని. అంతే అండి. దీనికి మీరు కావాలంటే అప్పడాలతో సర్వ్ చేసుకోండి, లేదా ఆవకాయ పెట్టుకోండి, లేదా ఉట్టిగా కూడా తినండి. ఒక బౌల్ ఆఫ్ ఈ కిచిడి తిన్నారు అంటే చాలా హెవీగా ఉంటుంది, మళ్ళీ ఈవినింగ్ వరకు మీకు మళ్ళీ ఆకలి కూడా వేయదు. సో ఎంజాయ్ ద కిచిడి. నేను టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్తాను. సో వేడి జొన్న కిచిడి రెడీ అయిందండి. టేస్ట్ మాత్రం చాలా అంటే చాలా బాగుంది. కొద్దిగా సాల్ట్ తక్కువ ఉంటే నేను సాల్ట్ యాడ్ చేశాను.